వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఉల్లి ధరల భారీ పతనం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి ₹3 రూపాయిన్నరకే కిలో టమోటానా ఇవేం ధరలో రైతు అనేవాడు బతకొద్దా అని సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపటం లేదు కదా. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజలు రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకొని ప్రభుత్వం ఉన్నా లేనట్టే కదా అని అన్నారు. క్వింటా ఉల్లిని ₹1200 కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూ మంత్రంగా చేసి అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది అని చంద్రబాబును జగన్ నిలదీశారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఇతరత్ర స్టోర్లో ఆన్లైన్లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్లో కిలో ₹29 నుంచి ₹32 ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు. రైతు బజార్లో కూడా కిలో ₹25 తక్కువ అమ్మడం లేదు కదా, మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదని నిలదీశారు. ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారు అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోవడం అన్యాయమని మండిపడ్డారు. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదన్నారు. కొనేవారు లేక పంటలను రోడ్డు మీదే పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు తక్షణం రైతులు పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని డిమాండ్ చేశారు.